మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ డ్రాగన్. ఈ మూవీని ఎక్కడా గ్యాప్ లేకుండా వరుస స్కెడ్యూల్స్ తో బిజీ అయింది ఫిల్మ్ టీమ్. ఇక ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి వస్తాయనుకున్న ఏ ఒక్క అప్డేట్ రాలేదు. కానీ ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ రాబోతుంది అంటున్నారు. ఆ అప్డేట్ కామన్ అప్డేట్ అయినా ఫ్యాన్స్ కి మాత్రం పండగే అంటున్నారు. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న డ్రాగన్ మూవీ 2 పార్టులుగా రాబోతుంది అంటున్నారు. ఈ మూవీ స్టోరీ చాలా లెందీగా ఉందని, అందుకే ఈ మూవీని 2 పార్టులుగా రెడీ చేయాలనే ఆలోచనలో ఫిలిం టీమ్ ఉందంటున్నారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో లేదో కానీ ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే 2 పార్టులు కంపల్సరీ అంటున్నారు. అంతకుముందు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో యష్ చేసిన కేజీఎఫ్ 2 పార్టులుగా వచ్చి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఆ వెంటనే వచ్చిన సలార్ కూడా 2 పార్టులుగా రాబోతోంది. సలార్ తో మాస్ హిట్ ని కన్ఫర్మ్ చేసిన తను సలార్ 2 ఊరు మాస్ యాక్షన్ ఎపిసోడ్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి మ్యాన్ ఆఫ్ మాసెస్ తో మాస్ యాక్షన్ డ్రామాకి గేట్ తీశాడు. మరి ఈ మూవీ కూడా 2 పార్ట్స్ అంటే డ్రాగన్ 2 ఎప్పుడు తెరకెక్కాలి? అలానే ఈసారి కూడా మొత్తం కథ చెప్పకుండా సగం కథకే బ్రేక్ అంటున్నాడా? ప్రెసెంట్ డ్రాగన్ మూవీని 5-6 నెలల్లో కంప్లీట్ చేసి ఆ తర్వాత సలార్ 2 ని తెరకెక్కిస్తాడట ప్రశాంత్ నీల్. సలార్ 2 ని ప్రశాంత్ నీల్ పూర్తి చేసే లోపు ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 ని కంప్లీట్ చేసి డ్రాగన్ 2 కోసం టైం కేటాయిస్తాడంటున్నారు. మరి ఎన్టీఆర్ మూవీ తర్వాత ప్రభాస్ అని, ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ మూవీ అనుకునే లోపు ఎన్టీఆర్ మూవీనే 2 పార్టులుగా రాబోతుందనే మాటలు టాలీవుడ్ సర్కిల్స్ లో స్ప్రెడ్ అవుతున్నాయి, వైరల్ గా మారుతున్నాయి. మరి ఎన్టీఆర్ 31st మూవీ 2 పార్ట్స్ గా వస్తుందో లేదో తెలియాల్సి ఉంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.